హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. డీప్ నెక్ పెట్టినప్పుడు షోల్డర్ అనేది జారిపోతుంది, కరెక్ట్గా ఉండట్లేదు అన్నప్పుడు ఈ కటింగ్ ఫాలో అవ్వండి. కరెక్ట్గా కటింగ్ అనేది బ్లౌజ్కి ఎలా అయితే మార్కింగ్ ఇచ్చుకుంటామో అలానే మార్కింగ్ ఇచ్చుకొని ఆ జాకెట్ చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోండి. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా కటింగ్ చేసుకుంటారని. చూడండి ఇట్లాగా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ సెంటర్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఆ జాకెట్ని నేను బ్లౌజ్ పైన పెట్టి మార్కింగ్ ఇస్తున్నాను. డాట్ కోసము మార్కింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఏ బ్లౌజ్కైనా ఇలానే పెట్టేస్తాం. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ చూడండి, బ్లౌజ్ లెంత్ అనేది డాట్ దగ్గర నుంచి షోల్డర్ హాఫ్కి ఇలా పట్టుకొని చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము పైన 1/2 ఇంచు మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఎంతైతే మార్కింగ్ ఇచ్చామో ఆ పక్క కూడా అలానే అంతే మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ కింద లెంత్ అనేది మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడ చిన్న టిప్పు, ఈ టిప్ ఫాలో అయిందంటే నెక్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. చూడండి చూపిస్తున్నట్లు నెక్ డీప్ లెంత్ అనేది కొలుసుకోవాలి. చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చిన దాని పక్క నుంచి నెక్స్ట్ కరెక్ట్ నెక్ లెంత్ కాడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లెంత్ ఎంత ఉందో కొలుచుకొని నెక్స్ట్ డాట్ కాడికి ఎంత లెంత్ ఉందో చూసుకొని చూడండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్కి కరెక్ట్ లెంత్కి మార్కింగ్ ఇచ్చి చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇక్కడ రౌండ్లో ఎంత తిరిగిందో చూసుకోవాలి. 1/2 వచ్చింది నాకు. సేమ్ అక్కడ ఎలా అయితే కొలుచుకున్నామో అంతే లెంత్ కింద సైడ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కింద సైడు డాట్ దగ్గరికి ఎంత లెంత్ అయితే వచ్చిందో అంత మార్కింగ్ ఇచ్చుకొని చూడండి చూపిస్తున్నట్లు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. చూడండి ఇట్లాగా కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కరెక్ట్ లెంత్ ఎంత వచ్చిందో అంతకి చూడండి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని నెక్ లెంత్ అంటే డీప్ ఎంత తిరిగిందో కింద ఎంత తీసుకున్నామో పైన అంతే తీసుకొని నెక్స్ట్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. కింద సైడు 3.2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి స్టార్టింగ్ 2.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని షోల్డరు 3 ఇంచెస్ మార్కింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ మార్కింగ్ ఇస్తున్నాను. ఇది జస్ట్ రఫ్గా మార్కింగ్ ఇస్తున్నాను. షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో అంతే ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. సేమ్ ఈ పక్క కూడా ఇలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదంతా నేను జస్ట్ రఫ్గా వేస్తున్నాను. ఇప్పుడు నెక్ మెయిన్ చూడండి పైన మార్కింగ్ ఇచ్చిన దాని పక్కనే 2 పాయింట్స్కి మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచు షోల్డర్ కోసము ఇప్పుడు మెయిన్ ఖర్చు దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇప్పుడు 1/2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. అంటే రౌండ్ ఎంత తిరిగిందో అంతకి స్కేల్ తోటి నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇది మీడియం డీప్, అంటే అంత ఎక్కువ డీప్ కాదు, అలాగని డీప్ లేకుండా కాదు, మీడియంగా అనిపిస్తుంది. చూడండి ఇలాగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకునింది కరెక్ట్గా నెక్కి షోల్డర్ దగ్గర అంతా కరెక్ట్గా సరిపోతుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే నేనేం చెప్తానని అర్థమవుతుంది. చూడండి ఇది నార్మల్ డీప్ కటింగ్ ఓకే అవుతుంది. ఫుల్ డీప్ అనేది చూడండి 3.5కి పెట్టి చూపిస్తాను. చూడండి 3.5 దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద సైడ్ కూడా ఇలానే కలుపుకొని డ్రా చేసుకోవాలి. చూడండి 2.5 దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని డీప్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి చూపిస్తున్నట్లు నెక్ అనేది
ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా, దానికి లోపలికి ఎంత ఉంటే అంత పెట్టకూడదు, షోల్డర్ అనేది జారిపోతుంది. 2 పాయింట్స్ అనేవి కొంచెం లోపలికి పెట్టాలి. చూడండి చూపిస్తున్నట్లు. ఇక్కడ డీప్ ఎంత పెంచుతామో షోల్డర్ దగ్గర చూడండి ఇక్కడ లోపలికి అనేది తగ్గించుకుంటూ రావాలి. చూడండి ఇలాగా మార్కింగ్ ఇస్తూ రావాలి. షోల్డర్ జారకూడదు అనుకుంటేనే. థ్రెడ్స్ పెట్టి డీప్ కావాలన్నప్పుడు నార్మల్గానే కట్ చేసుకోవచ్చు. ఫుల్ డీప్గా వచ్చేస్తుంది. చూడండి ఇదే సింపుల్ మెథడు. డీప్ పెరిగే కొద్దీ షోల్డర్ దగ్గర స్టార్టింగ్లో తగ్గించుకుంటూ రావాలి, షోల్డర్ జారకూడదు అనుకుంటే. షేప్ చేంజ్ చేసిన చూడండి నేను వేరే షేపు డ్రా చేసి చూపిస్తాను. ఈ షేప్ వచ్చినా కానీ అంతే. డీప్ నిందంటే సేమ్ అదే మెథడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.